మరణాత యేసయ్యా నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 మార్చి 8వ తేదీ శిలువ ధ్యానములలో 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనము. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు గొర్రెపిల్లగా తన రక్తమును చిందించే ముందుగా శిష్యులకు ఈ ఉపదేశమును చేసెను. రొట్టెను పట్టుకుని ఇది నా శరీరమని, ద్రాక్షారసమును నా నిజమైన పానమని చెప్పెను. ఎందుకు ఆ విధంగా చెప్పెను? ఆయన శిలువలో పాపములను కొట్టివేయుటకు మనకు ఆహారంగా మారబోతున్నాడని ఈ వాక్కులను చెప్పెను. నిజమే, ఆయన ఇచ్చే శరీరము ఆహారముగాను, ఆయన ఇచ్చే ద్రాక్షారసమును రక్తముగాను అన్వయించుకొని మనం పాలు పొందగలిగితే మన జీవితమునకు నిత్య జీవము అబ్బి ఉంటుంది. ఎంతో ధన్య స్థితిలోనికి నడపబడుతుంది. శిలువ ధ్యానములలో 3వ ఆదివారము దేవుని యొక్క బల్లకు సమీపించిన మనలను మరొకసారి తన ఆత్మీయ ప్రభు భోజనం అందించి మన విలువను పెంచే విధముగా నూరంతలుగా ఫలములను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మాకై నీ ప్రాణమును త్యాగము చేసి నీ రక్తం ద్వారా వెల ఇచ్చి విడుదల చేసిన మా యేసుక్రీస్తు ప్రభువా, నిజమైన నీ ఆహారమును నీ పానమును మా జీవిత కాలమంతయు అందుకునే పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ శిలువ ధ్యానములలో 3వ ఆదివారము నీ బల్ల యొద్దకు వచ్చుచుండగా మమ్మను రానిమ్మని వేడుకొనుచున్నాము. నీ రక్తంలో సంపూర్ణమైన స్వస్థత ఉన్నది కనుక మాకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకొనుచున్నాం. శ్రమల ఎడల మీరు చూపిన విధేయతను, ఆ నేర్చుకున్న విధానమును మేమును నేర్చుకుంటూ నీ యొక్క మార్గంలో పయనించగల శక్తిని మాకు దయచేయము. శిలువ ధ్యానములలో మాకు తోడై ఉండి ఉపవాస ప్రార్థనలను దీవించుము. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్, పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారంను సమీపించదనే వాక్యముతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో, అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయం నిమ్ము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమ్మరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, శిల్వనాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములను అందుకునే ధన్యతలతో తద్వారా కావలసినవి అన్నీ పొందగల శక్తిని మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. విలువైన నీ బల్లనే తాకగా పరిశుద్ధ పరిచావు నీ ప్రేమతో.